హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా ఇది మనకి 2 BHK ఫ్రెండ్స్. ఇది అంటే ఇలా 2 బెడ్రూమ్లు ఉంటాయి, ఒక కిచెన్, మళ్ళీ ఒక పెద్ద హాల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే మనము ఇలా ఇక్కడ మా దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఇది మొత్తం చూస్తే మనకి 2 ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం గ్రౌండ్ నుండి 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లోపలైతే మనము వర్క్ అయితే కొంచెం అయితే చేసాము. అంటే ఇక హాల్లో అయితే మా పైప్ ఇట్లు వేసాము ఫ్రెండ్స్. ఇంకా బెడ్రూమ్లో అయితే ఇంకా వేయలేదు. బెడ్రూమ్లో ఇంకా మనకి మార్కింగ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మార్కింగ్ ఎలా చేసామో కొంచెం అయితే మీకు చెప్పినకైతే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ లోపల ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రూమ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. దీనిలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదంటే మనకి ఒక బెడ్రూమ్ ఇది. ఇలాగైతే మీకు ఫస్ట్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ కాగానే ఇక్కడ మనకి ఇక్కడ దర్వాజా ఉంది కదా ఫ్రెండ్స్. దర్వాజా పక్క పొంటే ఇక్కడ మనకి ఇక్కడ మీకు ఒక కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది బాక్స్. ఇది ఇక్కడ మనకి 12 మోడల్ బాక్స్ వస్తుంది. 12 మోడల్ బాక్స్కి మీకు అక్కడ పైన ఇసుక దగ్గర కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పచ్చిగా. అక్కడ అందులో మనకి స్లాబ్లో పైప్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనకి స్లాబ్లో పైప్ ఉంటుంది. దాని నుండి అయితే మనము ఈ బోర్డుకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుండి కిందికి ఇట్లా ఈ బోర్డుకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బోర్డు నుండి కిందికి ఇక్కడ మనకి ఒకటి ఫుట్ ల్యాంప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 4 మోడల్ బాక్స్ వస్తుంది, ఫుట్ ల్యాంప్ వస్తుంది ఇక్కడ. అలాగే ఇటు సైడ్ చూస్తే ఇక్కడ మనకు ఒకటి 2-way బోర్డు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఫ్యాన్లకి లైట్లకి ఇక్కడ 2-way వస్తుంది. ఇక్కడ బెడ్ ఇట్లా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. దీనికి ఇక్కడ కింద నుండి ఇక్కడ పైన అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ అలా మట్టి కనిపిస్తుంది కదా, అక్కడ ఇసుక లెక్క అక్కడ పైన పైప్ లెక్క పడుతుంది కదా. ఆ డ్రాప్ ఓపెన్ చేసుకొని మనం ఇట్లా దాని నుండి కిందికి అయితే అక్కడ ఒక లైట్ పాయింట్ మధ్యలో దాని అక్కడ కింద తీసుకొచ్చి దీనిలోకి అయితే కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అక్కడ ఒక పైప్ కనిపిస్తుంది కదా పైన. దాని నుండి డౌన్ తీసుకొని అక్కడ ఒక లైట్ పైన తీయాలి ఫ్రెండ్స్. ఇక్కడ అంతా ఇంకా ఈ రూమ్లో దీని పక్క ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లోపలనే ఈ బాత్రూమ్ కూడా మనకి లోపలైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బాత్రూమ్కి మనం ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇంకో బెడ్రూమ్ ఉంది కదా. ఇక్కడ పైన తీసుకొచ్చి కానీ అక్కడ పైన అయితే తీసుకొచ్చి కానీ అక్కడ పైన లోపలికి అట్లా వేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇట్లా స్లాబ్ వచ్చింది కదా, ఆ డ్రాప్లోకి అయితే తీసుకోవచ్చు. కాకపోతే స్లాబ్ బాగుంది కాబట్టి దానికి కనెక్షన్ మనకి ఇక్కడ ఇంకోటి బెడ్రూమ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడది ఈ బెడ్రూమ్లో ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా. అక్కడ హోల్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ హోల్ నుండి మనం ఇటు సైడ్కి వేసుకొని అక్కడ ఉన్న ఆ హోల్ నుండి ఇట్లా సైడ్ వేసుకొని ఇక్కడ మనం ఇక్కడ గోడకి ఇక్కడ ఒక హోల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ హోల్ నుండి ఇక్కడ బయట నుండి ఇట్లా కింద తీసుకొచ్చి దీనిలోకైతే లోపలికి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే దీనికి ఇట్లా మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ చూస్తే మాది ఇంకో బెడ్రూమ్ కదా ఫ్రెండ్స్. ఇది ఇంకో బెడ్రూమ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లెవెల్లో మనకి ఇక్కడైతే ఒక 12 మోడల్ బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడ పైన డ్రాప్ కనిపిస్తుంది కదా పైప్ తీసి ఆ నుండి ఇక్కడ స్ట్రైట్గా మధ్యలో ఒక లైట్ పాయింట్ వస్తుంది. స్ట్రైట్గా ఇలాగే దిగుతారు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కూడా ఇక్కడ నుండి కిందకి ఒకటి మనకి ఫుట్ ల్యాంప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ మోడల్ అంతే. మళ్ళీ ఇక్కడ పైన ఏదో ఒకటి సామాన్ ఇట్లా పెట్టుకోవడానికి అటుక లెక్క చేస్తారు ఫ్రెండ్స్. దాంట్లో కూడా ఒక లైట్ పాయింట్ అయితే వేయాల్సి ఉంటుంది మనం. అలాగే ఇక్కడ పైన ఒకటి జంక్షన్ బాక్స్ డీ బాక్స్ కనిపిస్తుంది కదా. అక్కడ పైన ఆ డీ బాక్స్ని కూడా కిందకి తీసుకొని మనం ఇక్కడ ఒక లైట్ పాయింట్ వేయాల్సి ఉంటుంది పైన మనం. అంతే ఉంది ఇక్కడ మనకి. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఒక డీ బాక్స్ ఉంది కదా పైన. దాని నుండి తీసుకొచ్చి కొంచెం ఇక్కడ ఒక లైట్ పాయింట్ పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళ కస్టమర్ అని అడిగాడు అక్కడ పెట్టాలని. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ హాల్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే హాల్ ఫ్రెండ్స్. ఇది పెద్దగా. ఓకే, మీకు స్టార్టింగ్ ఉన్నది బయట నుంచి చూపిస్తాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టార్టింగ్ ఇది. స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఒక బోర్డు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇక్కడ మనకి కాలింగ్ బెల్ కానీ దాని వస్తుంది. ఇక్కడ ఒక మోడల్ పైన నుండి మనం డ్రాప్ తీసుకోవాలి. అలాగే ఇట్లా లోపలికి వస్తే స్టార్టింగ్లో ఎంట్రీలో ఇక్కడ ఒకటి డీపీ బాక్స్ ఉంటుంది. అది 10-way డీపీ బాక్స్. అది దాని నుండి ఇట్లా మనకి లోపల సప్లై అయితే వెళ్తాయి ఫ్రెండ్స్ మొత్తం పైన నుండి. అక్కడ నుండి పైన స్లాబ్లో పైప్ నుండి ఇటు సైడ్ నుండి మన ఆ రూమ్లోకి ఇట్లా మొత్తం వెళ్తాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ దర్వాజా ఉంది ఫ్రెండ్స్. ఈ దర్వాజా పక్క ఉంటే ఇక్కడ మనకి ఒకటి 12 మోడల్ బాక్స్ ఉంటుంది సార్. దీని పక్కన వెనకాల ఒకటి 4 మోడల్ బాక్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ అంటే లైట్ ఆఫ్లు కానీ లేదంటే వాళ్ళు కాలింగ్ బెల్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇట్లా ఇక్కడైతే ఆప్షన్ పెట్టాము ఒకటి.
అలాగే ఇక్కడ మన టీవీ 12 మోడల్ నుండి కిందకి ఒకటి ఫుట్ ల్యాంప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక ఫుట్ ల్యాంప్ అనేది వస్తుంది ఇక్కడ. అలాగే ఇంకా మీకు చూపించాలంటే ఇటు సైడు ఇదైతే ఒకటి మనకి టీవీ కోసం ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ బాక్స్ ఇది. అలాగే ఇక్కడ వీళ్ళకి మధ్యలో ఇట్లా గోడ వస్తుంది ఫ్రెండ్స్ ఒకటి. అంటే అంతా కిచెన్ అవుతుంది అందరూ. ఈ కిచెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఈ కిచెన్లో ఇక్కడ మనకి అక్కడ ఒక ప్యాంట్ ఇచ్చాము మనకి. అక్కడ లైట్ ఆఫ్ ఇట్లా అక్కడ ఇచ్చాము ఫ్రెండ్స్ ప్యాంట్. ఇక్కడ మనకి ఇక్కడ సెల్ఫ్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకటి. దీనికి మనం మిక్సీలు ఇట్లా పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఇచ్చాను ఇక్కడ పైన తీసుకొని. అలాగే ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఒక 3 మోడల్ బోర్డు ఇచ్చాము ఇక్కడ. ఇక్కడ ఆ 3 మోడల్ అంటే మనం వాటర్ ప్రూఫ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికోసం ఇచ్చాము. అలాగే ఇక్కడ మధ్యలో కూడా లైట్ పాయింట్. అలాగే ఇక్కడ ఒకటి మనకి అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది ఫ్రెండ్స్, దానికోసం అయితే ఒక పాయింట్ తీసి పెట్టాము. ఇప్పుడు మనకి అట్లనే స్లాబ్లో పైప్కి కనెక్షన్ అయితే పెట్టాము ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఒకటి 4 మోడల్ ఇది. అంటే ఇలా అటు సైడ్ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మీరు ఇవన్నీ మన అంటే ఇక్కడ లైట్ పాయింట్లు మన టీవీ ఇట్లని అన్నీ. అంటే అందరి ఇళ్ళల్లో ఇట్లా పెట్టాలని ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఒక్కొక్కరి ఇళ్ళలో ఒక్కొక్క అట్లా పెడతాం. అంటే వాళ్ళకి అంటే వాళ్ళ ప్లానింగ్ని బట్టి మనం పెట్టాల్సి ఉంటుంది వాళ్ళకి. అంటే కస్టమర్ చెప్పే ప్లానింగ్ని బట్టి మనం స్విచ్ బోర్డులు కానీ లైట్ పాయింట్లు కానీ ఇవన్నీ మొత్తం మనము పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.